పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గాజా ఇజ్రాయెల్ యుద్ధం ఆగదా? యుద్ధానికి తెరపడదినరని ప్రశ్నలు. అసలు అమెరికా ఎవరిని ధిక్కరణ? ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ పూర్తిగా ఆయుధాలు వదిలే వరకు గాజాలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన హమాస్ నిరాయుధీకరణ ఒప్పందంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. హమాస్ను నిరాయుధీకరణ చేసేందుకు కుదిరినట్లు ప్రకటించిన ఒప్పందం గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు కీలక ముందడుగా భావించారు. అయితే నెతన్యాహు తాజా వ్యాఖ్యలతో ఈ ఒప్పందంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ యంత్రాంగంతో ఇజ్రాయెల్కున్న విభేదాలు బహిరంగంగా కనిపించడం కూడా అరుదేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం హమాస్ ఆయుధాలు వదిలే ప్రక్రియను ప్రారంభించాలి. ఇజ్రాయెల్ దాడులను ఆపి ప్రస్తుత తన ఆధీనంలో ఉన్న గాజాలోని దాదాపు 60% ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలి. గత అక్టోబర్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆధారంగా తాజా ప్రతిపాదనను రూపొందించారు. ఆ ఒప్పందంలో ప్రధాన సైనిక చర్యలు ఆగిపోయాయి. గాజాలో ఉన్న మిగిలిన బందీలను కూడా విడుదల చేశారు. అయితే ఇతర అంశాలపై మాత్రం చర్చలు ముందుకు సాగడం లేదు. అక్టోబర్లో జరిగే ఎన్నికల్లో నెతన్యాహు గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ముందుగా హమాస్ ఆయుధాలు వదలాలని చెప్పారు. మా సైనికులు తమను భూభాగంలోని మా పౌరులను కాపాడుకోవడానికి అవసరమైనంతా చేస్తూనే ఉంటారని అన్నారు. ట్రంప్ యంత్రాంగం మాకు ఒక ముసాయిదా పంపింది. దానికి మేము అంగీకరించలేదు. అది మా ముసాయిదా కాదు. మేము మా అభిప్రాయాన్ని పంపించాం. ఇదే మా వైఖరిని నెతన్యాహు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియోలో తెలిపారు. మరోవైపు గాజాలో 2023లో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మృతి చెందిన 100 మందికి పైగా మృతదేహాలు వెలికితీశారు. వారి సామూహిక అంత్యక్రియలను పాలస్తీన్లు నిర్వహించారు. 2023 నవంబర్ 22న గాజా నగరంలో సాబ్రా ప్రాంతంలో ఓ నివాస సముదాయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఈ ఘటనలో 300కు పైగా చనిపోయారు. యుద్ధం మొదలైన కొన్ని వారాలకే చోటు చేసుకున్న ఈ దాడి అత్యంత ప్రాణాంతక ఘటనలో ఒకటిగా నిలిచింది. దాడి తర్వాత కొద్ది కాలానికి సుమారు 40 మృతదేహాలను అందుబాటులో ఉన్న పనిముట్లు చేతులతో శిథిరాల నుంచి వెలికితీశారు. అయితే మిగిలిన వారి మృతదేహాలు శిథిరాల కింద లోతుగా కూరుకుపోయాయి. యుద్ధం ప్రారంభ దశలో నెలకొన్న గందరగోళం వల్ల ఈ దాడిలో భారీగా ప్రాణనష్టం జరిగిన విషయం ప్రజలకు ఆలస్యంగా తెలిసిందే. వారాంతంలో సహాయక సిబ్బంది ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగిస్తూ 112 మంది మృతదేహాలను వెలికితీశారు. వీరిలో 40 మంది చిన్నారులు ఉన్నారని హమాస్ ఆధ్వర్యంలోని అంతర్గత వ్యవహారాల శాఖలో పనిచేస్తున్న సివిల్ డిఫెన్స్ సంస్థ తెలిపింది. ఇంకా 157 మంది మృతదేహాలు లభించలేదని పేర్కొంది. ఈ అమవీరులు చేసిన ఏకైక నేరం తమ ఇల్లు తమను కాపాడతాయని నమ్మి అక్కడే ధైర్యంగా పట్టుదలతో ఉండడం అని అంత్యక్రియల అనంతరం మృతుల బంధువులు తైసిర్ ఆల్ హుసేనా చెప్పారు. కనిపించకుండా పోయిన వారి పరిస్థితి, వారి మృతదేహాలు ఎలాంటి ఆనవాలు లేకుండా ఆవిరైపోయినట్లుగా ఉంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభం నెలలో మృతి చెందిన కొందరి మృతదేహాలను ఇప్పుడు మాత్రం వెలికితీస్తున్నారు. సున్నితమైన కాల్పుల విరమణ అమల్లో ఉండడం, ధ్వంసమైన గాజాలో కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విధంగా కొత్తగా మృతదేహాలు బయటపడుతుండటంతో యుద్ధంలో మరణించిన వారి సంఖ్య కూడా పెరుగుతుంది. 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్లో హమాస్ ఆధ్వర్యంలో మిలిటెంట్లు జరిపిన దాడిలో సుమారు 1200 మంది చనిపోయారు. 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతీకగా ఇజ్రాయెల్ చేపట్టిన దాడిలో ఇప్పటివరకు 73,377 మంది పైగా పాలస్తీన్లు చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గాజాలో ఇంకా శిథిరాల కింద 7,400 మంది ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని ఆరోగ్య శాఖ రికార్డుల విభాగం అధిపతి జాహెర్ ఆల్ వహీదీ తెలిపారు. వాస్తవ సంఖ్య దీనికంటే వేలల్లో ఎక్కువగా ఉండొచ్చని ఆయన తెలిపారు. కొన్ని దాడుల్లో మొత్తం కుటుంబాలే మరణించడంతో కనిపించకుండా పోయిన వారి గురించి ఫిర్యాదు చేసేవారు కూడా లేకపోయారని వివరించారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించిన వారంతా హస్పైనా, అబూ షరియా కుటుంబాలకు చెందిన నివాస సముదాయంలో ఉంటున్నవారు. వారిలో చాలా మంది ఒకరికొకరు బంధువులే. యుద్ధం మొదటి 3 నెలల్లో గాజా అంతటా కనీసం 60 కుటుంబాలు 25 మందికి పైగా సభ్యులను కోల్పోయినట్లు గుర్తించారు. మృతుల అవశేషాలను పాలస్తీనా జెండాలో చుట్టి మంగళవారం వరుసగా నేలపై ఉంచారు. కొన్నిటిపై మృతుల ఫోటోలను పెట్టారు. చుట్టూ పూల రేకులు చల్లారు. వందలాది మంది అక్కడికి చేరుకొని ప్రార్థనలు చేశారు. కొందరు శిథిలాలపైనే నిలబడి ప్రార్థించారు. ప్రార్థనల అనంతరం మృతదేహాలను స్ట్రెచర్లపై నుంచి ధ్వంసమైన భవనాల మధ్య ఉన్న ఇరుకైన వీధిలో తీసుకెళ్లారు. సమీపంలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుండి గాజాలో కనీసం 1252 మంది చనిపోయారని అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. హమాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఆరోగ్య శాఖ మరణాల వివరాలను నమోదు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి సంస్థలు, స్వతంత్ర నిపుణులు ఈ రికార్డులను సాధారణంగా విశ్వసనీయమైనవిగా చూస్తున్నారు. అయితే మృతుల్లో పౌరులు, మిలిటెంట్లు ఎంతమంది అన్న వివరాలను ఆరోగ్య శాఖ వేరు చేయడం లేదు. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు దాదాపు సగం మంది ఉన్నారని మాత్రం పేర్కొంది. తమ దాడులు ఇజ్రాయెల్ సైనికులకు ముంపుగా ఉన్న మిలిటెంట్లపై జరుగుతుందని ఇజ్రాయెల్ చెబుతుంది.
అక్టోబర్ 7 దాడిలో పాల్గొన్న వారు ఇతర ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిలే లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. కాల్పుల విరమణ తర్వాత ఇప్పటివరకు 5 ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. గత అక్టోబర్లో అమెరికా మద్దతుతో కూడిన కాల్పుల విరమణ ఒప్పందంలో హమాస్ ఆయుధాలు వదలాలని, ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి వెనక్కి వెళ్లాలని నిర్ణయించారు. అంతర్జాతీయ స్థిరీకరణ దళాన్ని మోహరించాలి, పాలనా పునర్నిర్మాణాన్ని స్వతంత్ర పాలస్తీనా పరిపాలన చేపట్టాలి. హమాస్ ఆయుధాలు వదిలితేనే మిగిలిన అంశాలు ముందుకు సాగుతాయని ఇజ్రాయెల్ చెబుతుంది. ఇజ్రాయెల్ దాడులు ఆపి గాజా నుంచి వెనక్కి వెళ్లాలని హమాస్ కోరుతుంది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నది ప్రత్యర్థి వర్గమేనని ఇరు పక్షాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. గాజా ఇప్పటికీ పూర్తిగా శిథిలావస్థలో ఉంది. అక్కడ 20 లక్షల మంది పాలస్తీన్లో ఎక్కువ మంది నిరాశ్రలయ్యారు. చాలా మంది టెంట్లలో తలదాచుకుంటున్నారు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం, అధిక రద్దీ కారణంగా ఎలుకల బెడది పెరిగింది. చికెన్ పాక్స్ వంటి అంటువ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.